అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. وتطمعون أن يؤمنوا لكم وقد كان فريق منهم يسمعون كلام الله ثم يحرفونه من بعد ما قالوا وهم يعلمون. 75వ ఆయత్. ముస్లింలారా, వారు మీ మాటను నమ్ముతారనే ఇప్పటికీ మీరు ఆశపడుతున్నారా? వాస్తవానికి వారిలో అల్లాహ్ వాక్కును విని అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చివేసేవారు ఉన్నారు. యూదులు విశ్వసిస్తారని మీరు ఆశపడుతున్నారా అని ముస్లింను ఉద్దేశించి ప్రశ్నించబడింది. వారి పూర్వీకుల్లో ఒక వర్గం ఉండేది. అది ఉద్దేశపూర్వకంగా దైవ వాక్కులో ప్రక్షిప్తం చేసి విషయాన్ని వక్రీకరించేది. కాబట్టి ఇలాంటి వారు విశ్వసిస్తారన్న ఆశ ఏమాత్రమూ లేదు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, ప్రాపంచిక స్వప్రయోజనాలు నాశించేవారు, అసూయ ద్వేషాలతో రగిలిపోయేవారు, తమ వర్గం వారి పట్ల దురాభిమానంతో, ఎదుటి వర్గం పట్ల అసూయ ద్వేషాలతోనూ దైవవాక్కును తారుమారు చేయడానికి కూడా వెనకాడరు. వారు మార్గవిహీనత యొక్క ఊవిలో దారుణంగా కూరుకుపోయారు. అందులో నుంచి ఇక వారిని వెలికి తీయడం కష్టం. ఉమ్మతే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంలోని కొందరు పండితులు, మత గురువులు కూడా ఖురాన్ హదీసుల్లో ప్రక్షిప్తాలకు పూనుకున్నారు. ఈ మహాపరాధానికి అల్లా మనల్ని దూరంగా ఉంచుగాక. నిసా సూరా 75వ ఆయతు వివరణను చూడండి. وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَى بَعْضٍ قَالُوا وَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُم بِهِ عِندَ رَبِّكُمْ أَفَلَا تَعْقِلُونَ. 76వ ఆయతు. వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. తమ వర్గానికి చెందిన వారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు అల్లాహ్ మీకు తెలియజేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమి అని అంటారు. ఇది యూదుల్లోని కొంతమంది ఆడే కపట నాటకం అన్నమాట. వారు ముస్లింలతో కలిసి సంభాషిస్తున్నప్పుడు తమను తాము విశ్వాసులుగా పరిచయం చేసుకుంటారు. కానీ వాళ్ళ మనుషులను అంటే యూదులను కలుసుకున్నప్పుడు తాము తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పరస్పరం తాకీదు చేసుకుంటారు. అవసరానికి మించిన విషయాలు ముస్లింలకు చెప్పకూడదని, ఒకవేళ చెప్పేస్తే అరేబియా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దౌత్యాన్ని సమర్థించినట్లవుతుందని, దైవ సమక్షంలో ఇది తమకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని చెప్పుకుని పెదవి విరిచేవారు. أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ. 75 ఆయత్. వారు దాచేది, బహిర్గతం చేసేది అంతా అల్లాహకు తెలుసన్న సంగతి వారికి తెలియదా? మీరు చెప్పినా చెప్పకపోయినా అల్లాహకు ప్రతీదీ తెలుసు. మీరు ఏదన్నా విషయం దాచినా సరే ఆయన ముస్లింలకు దాన్ని గురించి తెలియపరుస్తాడని అల్లాహ్ ఇందులో స్పష్టపరిచాడు. మిన్హుం ఉమ్మీయూన లా యఅలమూన అల్-కితాబ ఇల్లా అమానియ్య వ ఇన్హుం ఇల్లా యظున్నూన్. 78వ ఆయతు. వారిలో చదువు రాని వారు కొందరు ఉన్నారు. వారికి గణతజ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి ఊహల్లో విహరిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు తెలిసిన వారి
చదువుకున్న వారి గురించి చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే చదువు రాని వారు, వారికి గ్రంథ తౌరాత్ జ్ఞానం లేదు. కేవలం ఆశలు, మూఢనమ్మకాలు మాత్రమే ఉన్నాయి. అందుకే వారు ఊహల్లో తేలియాడుతూ ఉంటారు. వారి ఈ స్థితికి వారి పండితులే కారకులు. ఉదాహరణకు, మేము అల్లాహకు ప్రీతిపాత్రులము కాబట్టి మమ్మల్ని నరకాగ్ని జ్వాలలు ముట్టుకోవు. ఒకవేళ నరకానికి పోయినా కొన్ని రోజులే. మా మత గురువులు మమ్మల్ని కాపాడుతారు. ఇలాంటి మాటలతో తమను తాము సముదాయించుకుంటూ ఉంటారు. అజ్ఞానం ఆవరించి నేటి ముస్లింలను సైతం వారి పండితులు, గురువులు అందమైన మాటలతో అరచేతిలో స్వర్గం చూపించి మోసపుచ్చుతున్న సంగతి మనకు తెలియనిది కాదు. فويل للذين يكتبون الكتاب بأيديهم ثم يقولون هذا من عند الله ليشتروا به ثمنا قليلا فويل لهم مما كتبت أيديهم وويل لهم مما يكسبون. ఇది యోధ విద్వాంసుల్లో లోపించిన పాపభీతికి, నిర్లక్ష్య వైఖరికి ప్రబల తార్కాణం. వారు తమ స్వహస్తాలతో లేని విషయాలను జొప్పించి వాటిని దైవప్రోక్తంగా అభివర్ణిస్తారు. ఈ ఆయతు ఆధారంగా కొంతమంది విద్వాంసులు దివ్య ఖురానును అమ్మటం అధర్మమని చెప్పారు. కానీ ఈ విధమైన అన్వయింపు సరైనది కాదు. ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం దైవ వాక్కులో ప్రక్షిప్తాలు చేసేవారికి, మతం పేరిట ప్రజలను మోసగించేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వినాశం వైల్. హదీస్ ప్రకారం వైల్ అనే పదానికి నరకములోని ఒకానొక లోయ అనే అర్థం కూడా ఉంది. ఆ లోయ ఎంత లోతైనదంటే ఒక నరకవాసి అందులో పడడానికి 50 ఏళ్ళు పడుతుంది. అహ్మద్, తిర్మిజీ, ఇబ్నే ఇబ్బాన్, హాకిం, ఫతహుల్ ఖదీర్ ఆధారంగా. وقالوا لن تمسنا النار إلا أياما معدودة قل اتخذتم عند الله أحدا فلن يخلف الله وعده أم تقولون على الله ما لا تعلمون. ఆయత నంబర్ 80. పైగా మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము అని వారంటున్నారు. వారిని అడుగు, మీరు ఆ మేరకు అల్లాహ్ నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికి తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. అసలు అలా జరగనే లేదు. అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహకు ఆపాదిస్తున్నారు. ప్రపంచ ఆయుష్ మొత్తం 7,000 సంవత్సరాలని, ప్రతి 1000 సంవత్సరాలకు ఒక రోజు చొప్పున కేవలం 7 రోజులు మాత్రమే తాము నరకాగ్ని చవి చూస్తామని యూదులు అనేవారు. తాము 40 రోజుల పాటు ఆవు దూడను పూజించడం వల్ల 40 రోజుల కొరకు మాత్రమే నరకములో పడవేయబడతామని మరికొందరు అభిప్రాయపడేవారు. ఏమిటి? ఆ మేరకు మీరు అల్లాహ్ నుండి ఏదన్నా హామీ పత్రం పొందారా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. అల్లాహ్ అటువంటి హామీ ఏదీ వారికి ఇవ్వనప్పుడు వారెందుకిలా ప్రగల్భాలు పలుకుతున్నారు? మేము ఒకవేళ నరకానికి పోయినా స్వల్ప వ్యవధి కోసం మాత్రమే పోతామన్న మీ వాదనకు ఆధారం ఏదీ లేదు. ఇది మీ కల్పన మాత్రమే. పైపెచ్చు మీరు ఆ విషయమై అల్లాహకు అబద్ధాలు అంటగొడుతున్నారు. మీకు సైతం దీనికి సంబంధించిన జ్ఞానం ఏదీ లేదాయే. రానున్న వాక్యాల్లో అల్లాహ్ తన శిక్షా బహుమానాల సూత్రాన్ని విశదీకరించాడు. తీర్పు దినాన అల్లాహ్ సద్వర్తులకు, దుర్వర్తులకు వారి వారి కర్మలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు.